నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు, భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై సీఎం సమీక్షించారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోని ముఖ్యమంత్రి ఆదేశించారు. తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తుల్లో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాబు నీచ రాజకీయాలను ఆయన ఎండగట్టారు. తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ రాజకీయాల కోసం దేవుణ్ణి కూడా వాడుకునే నైజం బాబుది అంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు. అదేవిధంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు కట్టుకథలు చెబుతున్నారు. నెయ్యికి బదులు జంతు కొవ్వు వాడారని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు. సీఎంగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం కరెక్టేనా? కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. మనం చేస్తా ఉన్న పని ఏమిటి? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నాసిరకమైన పదార్థాలు వాడేశారని, యానిమల్ ఫ్యాట్ గీకు బదులు కూడా వాడేశారని, లడ్లు తయారైనాయని, భక్తులు తినేశారని, ఎంతటి దారుణమైన అబద్ధాలు ఆడడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆశ్చర్య కలిగించే విషయం ఇంకొకటి చెప్పాలి. అసలు ఈ రిపోర్టు, రిజెక్ట్ అయిన రిపోర్టు మొట్టమొదటిసారి జూలై 12వ తారీఖున, అంటే ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రి? జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. అంటే ఎవరు ముఖ్యమంత్రి, ఎవరి హయాంలో ఇది? చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో. ఆయన జూన్ 4న ఎన్నికల్లో రిజల్ట్స్ అని, జూలై 12 ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాంపుల్స్ జూలై 12వ తారీఖున శాంపుల్స్ తీసుకున్నారు. వచ్చిన ఒక ట్యాంకర్ తిరుపతికి ఆ టైంలో వస్తే, ఈ నెయ్యి సప్లై చేసే ట్యాంకర్ వస్తే దాంట్లో శాంపిల్స్ తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అద్భుతమైన మార్పు వచ్చిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. చెప్పిన హామీలను అమలు చేసి చూపించామని చెప్పారు. మరికొన్ని హామీల అమలుకు సమగ్ర అధ్యయనం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ అభివృద్ధి ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. స్థానిక 24వ డివిజన్ అంకమ్మ నగరంలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించే డోర్ టు డోర్ పర్యటనలో ఎమ్మెల్యే గల్లామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునర్నిర్మాణం చేస్తున్నారని తెలిపారు. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారని ధ్వజమెత్తారు. విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు వ్యవహరించిన సమయస్ఫూర్తిని దేశం యావత్తు ప్రశంసించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, సుఖవాసి శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాసరావు, కసుకర్తి హనుమంతరావు, మద్రాల మ్యాని, సాంబశివరావు, డిఎస్ఆర్, మానుకొండ శివప్రసాద్, ఆనంద్ కుమార్, ఆలహరి, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. అయితే 3 నెలలు బిఫోర్ ఎలక్షన్, 3 నెలలు ఆఫ్టర్ ఎలక్షన్, ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాము. 3 నెలలు ఎలక్షన్కి ముందు ఎంతమంది సమన్వయంతో ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని సంపాదించామో, అదేవిధంగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే సమన్వయంతో ఈరోజు చాలా సంతృప్తిగా ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటున్నాం, అదే దిశగా మనం వెళ్తున్నాం అనే ఒక ఆనందంతో ఈరోజు మళ్ళీ మనం అందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం. దీనంతటికీ ఏకైక కారణం మన యొక్క నాయకులు. మా ప్రభుత్వం పట్ల ఒక సర్వే మేమే చేసుకోవడం జరిగింది. ఇది కని విని ఎరగని రీతిలో ఈరోజు ఏ ఒక్కరు కూడా మా పరిపాలన ఎలా ఉంది అని చెప్పి వారి దగ్గరికి వెళ్ళి అడగరు. ఈరోజు మేము చాలా ధైర్యంగా, చాలా ఆనందంగా, చాలా కాన్ఫిడెన్స్గా ఈరోజు వెళ్ళి అడగగలుగుతున్నాము అని అంటే ఇది
మా నిబద్ధతకి నిజాయితీకి నిదర్శనము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కూటమికి ఓటేసి చాలా మంచి పని చేశామనే హర్షాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మనసులో నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికల్లా ఏకైక కారణం ఏ నమ్మకం పెట్టుకొని ఈ కూటమి నాయకుల్ని ఎంచుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టే విధంగా వచ్చి రాగానే ప్రభుత్వంలో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. డిఎస్సి అంటే ఉద్యోగాల గురించి కానివ్వండి, అన్న క్యాంటీన్లు కానివ్వండి, నిన్న కాక మొన్న వరద ప్రాంతంలో మనం చూసాము, విజయవాడ పూర్తిగా మునిగిపోయిన పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు, యంత్రాంగం యావత్తు కూడా 2 వారాల్లో అక్కడున్న పరిస్థితుల్ని మళ్ళీ పునరావృతం చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలు స్థితికి చేరడం జరిగింది కేవలం 2 వారాల్లో. అదేవిధంగా పంచాయతీరాజ్లో కూడా ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఒకే రోజు పూర్తి గ్రామ పంచాయతీ సభలను ఏర్పాటు చేసి ఏకంగా వరల్డ్ రికార్డుని సాధించడం జరిగింది. 2047 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేయాలని, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రూపొందించారని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందుకు తగిన విధంగానే ఏపీలో రిసోర్స్ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. 2019లో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాల మండలం ఇరుకుపాలెం గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాలను ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అపార అనుభవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 100 రోజుల్లో అనేక కార్యక్రమాలు అమలు చేశారని వివరించారు. గత రాక్షస ప్రభుత్వం ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పడితే ఈనాటి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. 20 అనేటువంటిది ఒక ప్లాన్ ఇచ్చి ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసినటువంటి గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు. మరి వాళ్ళ హైదరాబాదు భారతదేశంలోనే మరి అత్యంత సుందరమైనటువంటి నగరంగా తయారవడం, భారతదేశంలోనే ఒక ప్రధానమైనటువంటి నగరంగా తయారవడానికి కారణం ఆ రోజున ఆయన చేసినటువంటి ప్లానే అన్నటువంటిది. అలాగే ఇవాళ కూడా 2047 47 నాటికి ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయాలని, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలోనే అత్యంత గొప్ప రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని, గుజరాత్ని దాటి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆకాంక్షతో 2047 ప్రణాళిక రూపొందించినటువంటి పరిస్థితి. తిరుమల లడ్డూలో కల్తీపై కేంద్ర హోంశాఖకు లేఖ రాస్తున్నామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. గవర్నర్ను కలిసి లడ్డూ కల్తీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తాం. వైసీపీ విశ్వసనీయతను కోల్పోయింది. వైఎస్ఆర్ మంచి పేరు సాధిస్తే జగన్ చెడ్డ పేరు తెచ్చుకున్నారు. హామీలు అమలు చేయకుండా గతంలో మోసం చేశారు. ఋషికొండపై ఆయన కబ్జాలు చేశారు. వైఎస్ఆర్కు జగన్కు పొంతనే లేదు. వైసీపీ అంతమైనట్లే ఆ పార్టీలో జగన్ తప్ప ఎవరు మిగలరు. సజ్జల విజయసాయిరెడ్డి కూడా అందులో ఉండరు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని షర్మిల తెలిపారు. లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి, అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని. వైసీపీ పార్టీ విశ్వసనీయత కోల్పోయింది. 5 సంవత్సరాలే అధికారంలో ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో ముఖ్యమంత్రిగా, 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడ్డ పేరు సంపాదించు. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ టీటీడీ ఈవో శ్యామలరావు స్పందించారు. శ్రీవారి లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. నాణ్యతపై పోటీ సిబ్బందితో మాట్లాడాను. వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పాం. నెయ్యిలో నాణ్యత లోపాన్ని నేను కూడా గమనించాను. నెయ్యి నాణ్యత నిర్ధారణకు టీడీటీకి సొంత ప్రయోగశాల లేదు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదు. నాణ్యత నిర్ధారణ కోసం బయట ల్యాబ్స్ పై ఆధారపడాల్సిన పరిస్థితి. 411కే కిలో నెయ్యి సరఫరా చేశారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరు. మేము హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారు అని ఈవో తెలిపారు. లడ్డూ క్వాలిటీ అనేది పడిపోయింది. తర్వాత
లడ్డూలో వాడే గీ క్వాలిటీ కూడా బాగాలేదు, చాలా రాంగ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇక్కడ యానిమల్ ఫ్యాట్స్ కూడా వాడుతున్నారు అనే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వీటి మీద దృష్టి పెట్టి తిరుమల యొక్క పవిత్రత కాపాడాలి అని, అలాగే వచ్చిన తర్వాత జాయిన్ అయిన తర్వాత అంతే 16వ తారీఖున నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరితోని మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకుంటే గీ క్వాలిటీ బాగాలేదనేది చాలామంది ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. లడ్డూ పోటు మనకున్న స్టాఫ్ కూడా వాళ్ళు కూడా దీనివలన లడ్డూ క్వాలిటీ దెబ్బతింటుంది అనేది ఒకటి. బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీపై తప్పుడు కేసు పెట్టిన వ్యవహారంలో వైసీపీ నేత పోలీసులు అరెస్ట్ చేశారు. జత్వానీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో వేరే రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ను అరెస్ట్ చేశారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు విద్యాసాగర్ తన స్నేహితుడి మొబైల్ వినియోగించారు. అయినా సాంకేతికత సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేశారని జత్వానీ ఇటీవల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇందులో ఐపీఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను A1గా చేర్చారు. అతనితో పాటు మరికొందరు అని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. తప్పుడు ఆధారాలను సృష్టించడం, నేరానికి పాల్పడినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం, పత్రాలను ఫోర్జరీ చేయడం, తప్పుడు రికార్డులను తయారు చేయడం తదితర ఆరోపణలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రత సామాజిక బాధ్యతగా పౌర సమాజం స్వీకరించాలన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏటీ అగ్రహారం SKBM స్కూల్లో ఎమ్మెల్యే గల్లా మాధవి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను నందనవనంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. విద్యార్థులకు రక్షిత తాగునీటితో పాటు నాణ్యమైన భోజనం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఈ దిశగా నిరంతరం పర్యవేక్షించాలని స్కూల్ HMను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముత్తినేని రాజేష్, శ్రీరామ్ ప్రసాద్, సుఖవాసి శ్రీనివాస్, డిఎస్ఆర్, గుర్రం ప్రసాద్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు రోజు నీళ్లు పోయాలి, చూడటం కాదు. ఒకసారి అక్కడ ఒకసారి అక్కడ నుంచండి. నమస్కారం అండి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు SKBM స్కూల్లో మొక్కలు నాటడానికి రావడం జరిగింది. ప్రాంగణం అంతా తిరిగి చూడడం జరిగింది. చక్కగా మొక్కలు నాటి, అంటే పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యం. మనకి స్వచ్ఛంగా ఉండాలి అంటే స్వచ్ఛమైన గాలి పీల్చాలి. దానిలో భాగంగానే ఈరోజు మొక్కలు నాటుకోవడం జరిగింది. అదేవిధంగా కాంపౌండ్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది. స్వచ్ఛంగా ఉండాల్సిన స్కూల్ కాంపౌండ్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. స్థానికంగా పిల్లలు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ప్రిన్సిపల్ గారి దృష్టికి అది తీసుకెళ్లడం జరిగింది. చాలా త్వరితగతిన దానికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ఒక వారం రోజుల్లోనే వీటన్నిటికీ పరిష్కారం వస్తుంది. అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇచ్చే విధంగా కూడా యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తుంది. పిల్లలకి స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన ఆహారము అందించడమే ప్రభుత్వాల లక్ష్యం. కాబట్టి వాటి కోసం నిరంతరం యంత్రాంగం, ప్రభుత్వ ప్రతినిధులు పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం పర్యవేక్షించడం జరిగింది. కొన్ని లోపభూయిష్టమైన పరిణామాలు చూడడం జరిగింది. వాటికి కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అవన్నీ ఒక వారంలోనే మారతాయి అని చెప్పి యంత్రాంగం మొత్తం కూడా హామీ ఇవ్వడం జరిగింది. తిరుమల శ్రీవారి ప్రసాదాలలో కల్తీ నెయ్యి వినియోగం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్ రమేష్ నాయుడు తెలిపారు. టీటీడీలో పనిచేసిన ధర్మారెడ్డి కూడా కల్తీ నెయ్యి ఇచ్చిన విషయం అంగీకరించారని గుర్తు చేశారు. నాణ్యత విషయంలో కొన్ని లారీలను వెనక్కు పంపినట్లు చెప్పారు. మరి అలాంటి కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక క్రైస్తవ మిషనరీల హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శక పాలన జరుగుతుందన్నారు. గతంలో వైసీపీ వ్యవస్థలన్నీ చిన్నభిన్నం చేయగా ఎన్డీఏ పాలనతో
ఏపీని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలుపుతామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు వనామ నరేంద్ర, ఇతర నేతలు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి హిందువుల యొక్క ధార్మిక సంస్థ ఏదన్నా ఉందంటే భగవంతుడు కొలువై ఉన్నటువంటి తిరుమల. అలాంటి తిరుమలకు సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో ఆ ప్రసాదానికి సంబంధించినటువంటి ఆరోపణలు రావడం బాధాకరమైనటువంటి విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్ని 2 కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ రోజుల్లో భారతీయ జనతా పార్టీ హిందూ ధార్మిక సంస్థలు అడ్డుకున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనునిత్యం తిరుమల మొదలుకొని సోదరుడు చెప్పినట్లు కాకాని గుడి వరకు అపచారమైనటువంటి కార్యక్రమాలు నిరంతరం జరిగాయి. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పరమ భక్తుడిని చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు, ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే, ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు? ఒకటి. లేదు అనుకుంటే ఆ సంస్థలకు సంబంధించినటువంటి నెయ్యి విషయంలో నీకేమన్నా ముడుపులు ముట్టాయా? రెండిట్లో ఏదో ఒకటి అయితే ఒప్పుకోవాలి. కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి దాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయావు, బ్లాక్ లిస్ట్లో పెట్టలేకపోయావు? లేదు, నేను స్వచ్ఛమైనటువంటి వ్యక్తిని, వాళ్ళు కల్తీ సరుకు పంపిస్తే నేను వెనక్కి పంపించాను అంటే దానికి కూడా జవాబుదారి నువ్వే తీసుకోవాలి. ఎందుకు తర్వాత కూడా ఆ సంస్థలను కొనసాగించావు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.